Welcome to the brand new season of D14 Dancing Icon. Okay, so D14 Dancing Icon లో జూనియర్స్ టీమ్ తరఫు నుంచి నెక్స్ట్ రాబోతున్న జూనియర్ ఎవరో చూద్దాం. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. సూపర్ డార్లింగ్, అద్భుతమైన ఎనర్జీ. నాన్న అడిపులి గొడవ పడి అని ఉంది కదా, ఎవరితో గొడవ పెట్టుకొచ్చావు నాన్న? నువ్వు లేదా అంత కోపంగా ఉన్నావేంట్రా బాబు? బేసిక్ గా జూనియర్స్ వచ్చాక వాళ్ళు ఛాంపియన్స్ లాగా ఛాంపియన్స్ జూనియర్స్ లాగా కనపడుతున్నారు. ఇతని పేరు అర్నాల్డ్. కరెక్ట్ గా సరిపోయిందిరా పేరుకి. మొత్తం నీ బాడీ అంతా కలిపితే ఆయన చెయ్యి అంత ఉండిద్ది. మేడం గారు, సో నీ పేరు శ్రీచరణ్ అని పిలవాలా, ఆర్నల్డ్ అని పిలవాలా? కట్టప్ప అని పిలిస్తే బాగుంది. ఓహో కట్టప్ప. ఓకే, కట్టప్ప పెద్దవాడయ్యాడమ్మా, పెద్దవాడయ్యాడమ్మా. కట్టప్ప ఎలా ఉన్నావు కట్టప్ప? సూపర్ మేడం. ఎవరు కొరియోగ్రాఫర్? మాస్టర్, ఇప్పుడు మీకు పెద్ద ఛాలెంజ్ ఉంది. జోడీస్ చేశారు, సోలోస్ చేశారు, ఇప్పుడు జూనియర్ వచ్చారు మాస్టర్. ఈ సీజన్ లో మీకు కొత్త మ్యాజిక్ చూపించాలి. ఆల్ ద బెస్ట్ మాస్టర్. థాంక్యూ మ్యామ్. మాస్టర్ జీ, ఈ పాటకి నీకు చాలా బాగా చేసావు, చాలా సూపర్ ఎనర్జీ. ఈ ఎపిసోడ్ వచ్చిన ఒక ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ తర్వాత ఏమో 3 వీక్స్ కో మన భీమలా నాయక్ సినిమా థియేటర్ లో వస్తుంది. ఈ సాంగ్ కి మీరే కొరియోగ్రఫీ చేశారు. ఎస్ ఎస్ ఎస్. అందులో పవన్ కళ్యాణ్ గారి చేత చేయించిన ఒక్క స్టెప్ ఇక్కడ. సామితోడు పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు. మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఇట్ అప్ ఫర్ గణేష్ మాస్టర్. సరే మాస్టర్, మంచి కంటెస్టెంట్ దొరికాడు, ఇరగదేయండి ఇంకా. షూర్ మాస్టర్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. D14 డాన్సింగ్ ఐకాన్ లో లేడీస్ టీమ్ నుంచి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారో చూద్దాం.
రెడీ. సూపర్ ఎనర్జీ, వండర్ఫుల్, సూపర్. కొరియోగ్రాఫర్, వేర్ ఇస్ ద కొరియోగ్రాఫర్? వెల్కమ్ బ్యాక్ మాస్టర్ జీ. వెలిగిపోతుంది మొహం అసలు. మాస్టర్ జీ, హాయ్ రేవంత్, హౌ ఆర్ యూ? గుడ్ మాస్టర్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. కావ్యశ్రీ, Yes, sir. ప్లీజ్ ఫాలో ద మాస్టర్. Sure, sir. Definitely. ఓకే, ఆల్ ది బెస్ట్. సూపర్ మాస్టర్. మేడం గారు, కావ్యశ్రీ, వెల్కమ్ యాజ్ అ కంటెస్టెంట్ బికాస్ అప్పుడు యూ కేమ్ ఇన్ టు హెల్ప్ అవుట్ జాంగ్రీ, బట్ ఇప్పుడు యూ కమింగ్ టు ఫైట్. సో ఆల్ ది బెస్ట్. Thank you, ma'am. వెల్కమ్ టు D14. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇప్పుడు లేడీస్ టీమ్ కి ఇటు కాదు, ఛాంపియన్ కదా కావేశ్వరి, ఈ సీజన్ ద్వారా ఛాంపియన్ అవుతుంది. మరి ఎలాగ అవుతుందిగా ఇట్రారా. వద్దు అయ్యాకే వస్తుంది అటు సైడ్. ఇప్పుడు ఫ్రెష్ గా ఇటు సైడ్ హ్యాపీగా ఇటు కూర్చుండి వాళ్ళందరూ ఫేసెస్ చూడండి, నవ్వుతూ ఎలా ఉన్నారు. వాళ్ళ ఫేసెస్ చూడండి ఒకసారి ఎలా ఉన్నారు. వాడు వెనకాల బుర్రకోకున్నాడు. వీళ్ళిద్దరు ఇందాటి నుంచి ఫ్రెండ్స్ అయిపోయారు, తెగ మాట్లాడేసుకుంటున్నారు వీళ్ళిద్దరు. జూనియర్స్ లా ఉండండి. సీనియర్స్ లా ఉండండి అన్న. ఏం చేస్తావురా? అఖిల్ అన్న అంతవరకు నేర్పాడా? అన్న కిలోన్న అయితే ఏమన్నద్దు ఎందుకురా? అన్నకు డయట్ ఫ్యాన్స్ అన్న నేను. నువ్వా? ఆ, ఏరా జాంగిరి, వాడు అంత మాట అన్నాడు, నువ్వేం అనవేంట్రా? వాడు ఇంకేమంటాడు? బోలో ఇక్కడ కూర్చొని బోలో క్యా బోలో. చూసావు కదమ్మా, శాంపుల్ చూసావు కదా. సో ఇటు సైడ్ వెళ్ళకూడదు అనమాట మనం. అది నీకు కూడా తెలుసా? తెలుసా అమ్మాయి, నేను ముద్దుగా అంజలి అని పిలుస్తాను తన్ని. అంజలి. Anjali's money. యా, చూసావారా ఎలా ఇచ్చాను? చెప్పరా. రాక్క ఇట్రా, ఈ బావ దగ్గర రా. ఇక్కడ ఆ బావ కాదరా, ఈ బావ దగ్గరికి రా అంటే ఆ బావ దగ్గరికి రా అని చెప్తావేంట్రా? మళ్ళీ చెప్పు. రాక్క ఈ బావ దగ్గరికి రా అని చెప్పు. రాక్క ఈ బావ దగ్గర. అరే నువ్వు అదే ఫిక్స్ అవరా. సుచిత్ర అక్కనైనా పిలువు ఈ బావ దగ్గరికి. అక్కయ్య ఆ. ఈ బావ దగ్గరికి రా. నీ పేరేంట్రా? భీమ్ల నాయక్. సరే కూర్చో. సో మనకి మ్యాటర్ తెలిసిపోయింది కదమ్మా, మన ఇటు సైడ్ వెళ్ళకూడదు, మన ఇటు సైడ్ వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. Thanks, sir. అంజలి నువ్వు చెప్పరా. డూ యూ లైక్ మీ? సార్ ఏంటి సార్ అది? డూ యూ లైక్ మీ? తను చెప్పిద్ది, అంజలి చెప్తుంది ఎవరిష్టమో. రే ఈ లెక్కను చూస్తుంటే అఖిల్ కూడా కాదు, నువ్వు తీసుకెళ్లిపోయేలా ఉన్నావు నిన్ను చూస్తే. కట్టప్ప ఒక్కడు చాలు ఆదికి. వీడు ఉన్నంత వరకు నీ దగ్గరికి ఎవ్వరు రారు మామా. నువ్వు నా పక్కనున్నంత వరకు అంజలక్క నీకు దొరకదన్నా. నన్ను చెప్పనీరా. అన్న ఫస్ట్ చెయ్యి పట్టుకో అన్న. చెయ్యి పట్టుకో. ఎందుకు పెళ్లి చేశారా ఇక్కడే? పిలిచింది ఎవర్రా? నేను. ఆయన పట్టుకోడు అంటే కూడా నువ్వేంట్రా బలవంతంగా పట్టిస్తున్నావు? ఆయన చెప్పాడంట, నేను అలాగే అంటాను స్టేజ్ మీద, నువ్వు అస్సలు ఒప్పుకోద్దన్నాడట. లేదన్నా. 6 నాళ్ళు నువ్వు 6 నెలలు ఉండాలి, గుర్తుపెట్టుకో. అంజలి కోసం నేను డాన్స్ చేస్తే తనకు నచ్చుద్ది, ఆమె చెప్పుద్ది. ఇప్పుడు ఆమెకు చెప్పు. I've danced with him before. Now I saw you dancing, so I like you both. ఇంకా మీ జీవితం ప్రేమ దేశే. వినీత్ అబ్బాస్.
ఒక్కటి చాలు ఆదికి. ఏంట్రా నువ్వు ఇక్కడికి వచ్చి వాళ్ళు లుంగి పట్టుకుని ఏదో చేసావేంట్రా అది? అంజలి నీకు, సుచిత్ర నాకు. అక్కడ ఉన్నారన్న వాళ్ళ పార్ట్నర్. అరే ఇబ్రహీం ఆగరా కాసేపు. అందుకే మన దగ్గర సోలో ఉంది ఒకటి, తెలుసు కదా, సువత్సల ఏం పేరు అమ్మాయి పేరు? సువత్సల సంగీత ఏం పేరు? నీ పేరు సాక్షి. సాక్షి. సాక్షి రారా. నీ పేరే తెలియదు ఆయనకి. డోంట్ కమ్. లే సాక్షి అయినోరా. రా సాక్షి, నీకు మంచి డాన్స్ నేర్పిస్తారా? నేను సాక్షి ఫిక్స్. రే సాక్షి, ఈసారి నువ్వు కాదు కదా ఎవరు పిలిచినా నా దగ్గర నుంచి పక్కకు రాదురా. ఎలాగైనా అసలు చెప్పకుండా బావ దగ్గరికి వస్తుంది అన్న. నేను వచ్చి చెప్పి తప్పించరా రారా. సరే ఇప్పుడు ఆవిడ వస్తే ఇప్పుడు వెళ్ళిపోద్ది మరి. ఇద్దరు ఉండాలన్న. బావకి ఇద్దరు కావాలి. బావకి అందరు కావాలి. బావకి ఎంత మందిని పిలిచినా బావకి అంత మంది వస్తారన్న. సరే ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి కదిలించరా చాలు, రారా నువ్వు. సరే సాక్షి, నీకు ఓకే కదరా? నా పేరే తెలియదు మీకు. మరి ఇప్పుడు ఏం చేద్దామంట? సాక్షి ఇటు వచ్చి. I'll go. దా సాక్షి దా. నాకు తెలిసి మీరు ఇలాంటివి చేస్తారనే ప్రీతితో ఎపిసోడ్ కు ముందే మాట్లాడాను నేను. ప్రీతి ఆది ఈ జోడీని ఎవడూ కదిలించలేడు ఇక. ప్రీతి చెప్పరా మన గురించి. ఏం లేదు. ఇక ప్రీతి అక్క కూడా ఇటు సైడ్ వస్తుంది అన్న. నెక్స్ట్ ఎవరితో ఉంటావు అన్న? అరే నీకు దమ్ముంటే ప్రీతి అక్కనోటి తీసుకెళ్ళరా నువ్వు. ప్రీతి అరే నువ్వు దగ్గరకు వస్తే కొట్టేస్తుంది, నేనంటే అంత ఇష్టం ప్రీతికి. రారా. ఓకే రాయ్య, బావ వెయిట్ చేస్తా. అరే చూసావా? నేను వెళ్తాను. అంకుల్ ఇంకెవరున్నారు? అటు ఎలాగో ముగ్గురు అయ్యారా, నా కోసం ఒక్కరిని చూడరా. వద్దన్న, నీకెందుకన్న? మా బావకే అందరు కావాలి. నేనేం చేయాలరా? నేను కుడి భుజం మీద కడువా, కడువా. దానికి ఉచ్చకుడై కళ్ళు మెరియా, రమంటే రాదు రదరియా, దాని సరంగ దునియా. ఏంటది దాని సరంగ దునియా. దాని సారంగ దురియా. నువ్వే చూడరా, ముగ్గురు అమ్మాయిలు బావకి నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళావు. నా కోసం ఒక్కరు చాలు. వద్దు అంకుల్. ఎందుకు వద్దనుకుంటున్నావు? అంకుల్ గా అన్న. బావ కళ్ళల్లో ఆనందం కోసం నువ్వు చేయాల్సినవి చేస్తున్నావు. సరే రే, ఈ నువ్వు బావ- ఎవరినైనా ఆపొచ్చు కానీ తేజు నువ్వు ఆపగలవా? నా టీము. ఈ చూసావా మొత్తం తిరిగి నీ దగ్గర లాస్ట్ కి వచ్చాడు. ఇంతమంది నన్ను వదిలేసిన తేజు నాతో ఉంటదనే నమ్మకం నాకుందరా. సరేరా, నువ్వు ప్రొడక్షన్ మంగమ్మని ఆపగలవారా? నువ్వు ఆపగలవారా నువ్వు రంగమ్మని? నేను ఇప్పుడు వెళ్తున్నాను. నేను ఆపలేనన్న, వెళ్ళు ఏమైనా చేసుకో. ఇంతమందికి ఆపేవారు, రంగమ్మకి ఆపేవారు నువ్వు. అయినా అంకుల్ గా అన్న, రంగమ్మనే సెట్ అవుతుంది. లాలా ఎగిసిపడు మంగమ్మ దగ్గరికి పో అంకుల్. ఫైనల్ గా నేను జాంగ్రీ గాడి దగ్గర కూర్చుంటారు, నన్ను ఆపగలవా నువ్వు? ఎవరు ఆపుతారన్న? చూస్తా నేను కూడా. వెళ్ళన్నా. చివరికి నిన్ను ఫిక్స్ చేశాడు నాకు వాడు. ఇంతమంది సెట్ లో ఇంతమంది అమ్మాయిలు ఉంటే జాంగ్రీ గాడిని ఫిక్స్ చేసావు నాకు. ఓకేరా, సరిపోయారు ఇద్దరికిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అదే వాడు కూడా ఫీల్ అవ్వాలి. అది మెడ నొక్కేసి బెస్ట్ ఫ్రెండ్ అంటే ఆడు కూడా బాబు బెస్ట్ ఫ్రెండ్. మీ ఫ్యూచర్ నాకు అర్థమైందిరా. పైన కూర్చోండి. ఈడు తెల్లవార్లు అన్నా చెయ్యి అన్న, జాంగిరి అన్న మీద పక్క కూకున్నావు అన్న. అంటవా అమ్మవా అంటవా అమ్మవా. నువ్వు సిగ్గుపడకరా, చచ్చిపోవాలనిపిస్తుంది. కళ్ళల్లోని రూపమే. థ్యాంక్ యూ ఆర్నాల్డ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఓకే, సో D14 డాన్సింగ్ ఐకాన్ లో ఛాంపియన్స్ లో నెక్స్ట్ ఎవరు రాబోతున్నారో చూద్దాం. నిన్ను
మర్చిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా It's time to take over the time. చూసాను కళ్ళలో కళ్ళలో దాచాను కట్టలేవే కనుల పండుగ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. నిన్నులా చూసాను కళ్ళలో కళ్ళలో దాచాను ఎన్నిసార్లు ఈ స్టేజ్ మీదకి వచ్చినా అన్ని సార్లు ఆ మ్యాజిక్ అలాగే ఉంటది. జతిన్ వండర్ఫుల్ బ్రదర్. శుభా. వెల్కమ్ బ్యాక్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు D14. ఇంత అద్భుతమైన కంటెస్టెంట్, ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసే ఈ కంటెస్టెంట్ కి కొరియోగ్రాఫర్ ఎవరు? రామ్ మాస్టర్. లెట్స్ వెల్కమ్ D13 టైటిల్ విన్నింగ్ కొరియోగ్రాఫర్. నిన్నెలా చూసాను అడుగునే కనపడే నీ వల్లే ఏ గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు D14. D13 టైటిల్ అందించిన కొరియోగ్రాఫర్ తను. అల్లు అర్జున్ గారి చేతుల మీదుగా ఆ టైటిల్ అందుకున్నారు. అండ్ సూపర్ సెలబ్రేషన్ అండ్ సూపర్ పర్ఫార్మెన్స్. ఫినాలే ఆ రేంజ్ లో ఉంది అంటే మీలాంటి కొరియోగ్రాఫర్స్ అంత అద్భుతమైన కంటెస్టెంట్లని ఈ స్టేజ్ మీద నుంచో పెట్టడమే. మేడం జీ, జతిన్ అండ్ రామ్ వస్తే ఆ కిక్కే వేరప్ప. ఆల్ ది బెస్ట్ మాస్టర్, ఆల్ ది బెస్ట్ మై డార్లింగ్ జతిన్. సర్ జీ. వాట్ జతిన్, ఎక్స్ప్రెషన్, డాన్స్, ఎవ్రీథింగ్ క్లీన్. ఆల్రెడీ నువ్వు గెలిచేసావు ఎన్నోసార్లు. ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ 3 సీజన్స్ లో పర్ఫామ్ చేయలేదు. వీళ్ళు ఎంత కన్సిస్టెంట్ గా ఎంత ది బెస్ట్ ఇస్తున్నారు అంటే అన్ని సార్లు ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఇది ఎవరో ఇచ్చిన ఆపర్చునిటీ కాదు, మీకు మీరు క్రియేట్ చేసుకున్న ఆపర్చునిటీ. అలాగే ఇప్పటి వరకు D14 సీజన్స్ కదా ప్రియ గారు, అందులో 6 సీజన్లు ఉదయ్ భాను గారు చేశారు, మధ్యలో 2 సీజన్లు నిహారిక గారు చేశారు, మళ్ళీ వరుసగా 6 సీజన్లు చేసిన ఏకైక యాంకర్ ప్రదీప్ అన్న. హాయ్, హలో అండ్ వెల్కమ్ టు బ్రాండ్ న్యూ సీజన్ ఆఫ్ ది జోడీ. D10, ది జోడీ, ది ఛాంపియన్, D13 Kings vs Queens, D14 Dancing Icon. ప్రదీప్ అన్న యాంకరింగ్ లో ఆల్ బికాస్ ఆఫ్ ద టీమ్. నేను వర్క్ చేస్తున్న టీం అంత సపోర్టివ్ గా ఉన్నారు కాబట్టి 6 సీజన్లు అయినా నాకే తెలియదు. ఇది నార్మల్ గా నడుస్తూనే ఉంది. ఇట్స్ అ ఫ్యామిలీ అండ్ ఇట్స్ ఆల్ ఫర్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్. థ్యాంక్ యూ. నాకు తెలిసి ప్రదీప్ అన్న లాంటి యాంకర్ మళ్ళీ రాలేడు కూడా. అలాంటి యాంకరింగ్ అన్నది. థ్యాంక్ యూ అది, థ్యాంక్ యూ. ఆల్ అబౌట్ ఆడియన్స్ చూపిస్తున్న లవ్, అండ్ ఆ లవ్ ఉన్నంత కాలం ఈ ప్రదీప్ ఇలాగే ఉంటాడు. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ గైస్, గుడ్ లక్. ఇక నెక్స్ట్ ఈ స్టేజ్ మీదకి రాబోతున్న ఆ జోడీ, ద మోస్ట్ awaited జోడీ ఆఫ్ దిస్ సీజన్, D14 డాన్సింగ్ ఐకాన్ జోడీ టీం నుంచి నెక్స్ట్ రాబోతున్న జోడీ. లెట్స్ వెల్కమ్ దెమ్. ఇంతవరకు నువ్వు నేను విడివిడిగా ఫైట్ చేసాం. ఇప్పుడు మనం ఒకటే ఫైట్ చేద్దాం.
లెట్స్ చేంజ్ ద మూడ్. తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abba-Lakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abba-Lakshmi. Subbalakshmi. Hola Mahaisa, Hosa Mahe, Hola Minese, Baila Leila. ఫస్ట్ టైం ఎవర్ ఇద్దరు టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ ఒక సీజన్ లో ఒక జోడీగా నెక్స్ట్ సీజన్ కి రావడం ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ డి హిస్టరీ. కంగ్రాచులేషన్స్, వండర్ఫుల్ జోడీ. శుభా. ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న జోడీ మీరిద్దరు అండ్ ద మోస్ట్ అవైటెడ్ జోడీ ఆఫ్ ది సీజన్. వీళ్ళకి ముద్దుగా మన హ్యాష్ ట్యాగ్ ఏదో పెట్టారు, సైనిక. ఎస్ సైనిక, కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు D14. మీ కాంబినేషన్ ఎలా ఉంటుందో మాకు తెలియదు, ఆ సర్ప్రైజ్. ఎందుకంటే విడివిడిగా చూసాం, కెమిస్ట్రీ చూసాం, కలిపి చూడడానికి ఈ మ్యాజిక్ క్రియేట్ చేయడానికి మీ మాస్టర్ కూడా సిద్ధంగా ఉండుంటారుగా. లెట్స్ వెల్కమ్ ద కొరియోగ్రాఫర్. అంటే ఆ స్టైల్ కూడా అలాగే ఉన్నాయి ఇద్దరివి. ఈవిడ ఇక్కడి నుంచి నవ్వుతో చెప్పింది, ఇన్నాళ్ళు మనం విడివిడిగా ఫైట్ చేసాం అనగానే ఈయన కూడా నవ్వుతో ఆవిడకి చెప్పాలి కదా. ఈయన ఒక హైదరాబాద్ ఈసారి కలిసి ఫైట్ చేద్దాం అనుకుంటే వెళ్తాను. లేదా మీరు ఏం చేసినా మీ స్టెప్స్ లో వావ్ మూమెంట్స్ ఎన్ని ఉన్నాయని ఎత్తుక్కునేలా చేయండి రా. మీరిద్దరు ఎక్కడ ఉన్నారని ఎత్తుక్కునేలా మాత్రం చేయకండి. అలాంటివి ఏవి జరగవు. ఏదో ఇందా నుంచి అన్నిసార్లు అన్నా విడివిడిగా చేశారు, కలిసి చేశారంటే ఇలా కాకుండా ఆ ఓపెనింగ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇంకొంచెం కావాలి, మాకు ఇంకొంచెం కావాలి. ఈ శాంపుల్ సరిపోదు, ఇంకొక శాంపుల్. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. సామజవర గమనాన్ని చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమనాన్ని చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఇది కదా మనకు కావాల్సింది. వండర్ఫుల్, సూపర్. లేరా అసలు. మేడం జీ, ఏంటి మాస్టర్ ఇలా సాంగ్ కంపోజ్ చేయొచ్చు కదా మీరు? నేను చెప్పాను మ్యామ్. నేను చెప్పాను. సరే చెప్పండి, ఎవరు మ్యామ్ సామజవరగం. ఎగ్జాక్ట్లీ. సో నేను చెప్పాను సామజవరగం అంటే ఫస్ట్ ప్రోమో ఈ సాంగ్ లో కట్టేయింది. సో అందుకే లైక్ ఈ సాంగ్ సో ఈ సాంగ్ చేస్తే ఇంకా బాగుంది. ఎందుకు మీ ఇద్దరు వెళ్ళి ఎడిటింగ్ దగ్గర కూర్చొని మీరే కట్ చేసుకోండి, ఏమేం కావాలి. సామజవరగం నాకు కావాలి అని నువ్వు చెప్పావు. సో తర్వాత మాస్టర్ అంటే నార్మల్ గా డాన్స్ లో తీసుకొద్దాం అనుకున్నా మేడం, వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు మేడం లవ్ స్టోరీలో. లవ్ స్టోరీలో ఉన్నారని వాళ్ళు డాన్స్ షోలోకి తీసుకొద్దామని ఆ రెండు పాటలు కాకుండా వేరే సెలెక్ట్ చేశారు, మాస్టర్ అనిపించుకున్నారు. అంటే ఇప్పుడు గ్యాప్ ఉంటుందా మాస్టర్ ప్రాక్టీస్ కి? అదే అన్న చూడాలి. అంటే మ్యామ్ నేను అనుకోలేదు మ్యామ్ జోడి కింద వస్తానని. అయితే అందరూ వాట్సాప్ స్టేటస్ లో చూసి లవ్ చేస్తున్నారు మ్యామ్. నేను మాత్రం 2020 నవంబర్ 11 అనుకోండి మ్యామ్, నేను చూసాను. అప్పుడు స్టార్ట్ అయింది మ్యామ్. D13 లో ఉండేటప్పుడు మేము శశి మాస్టర్ ఎప్పుడు తీసుకొస్తారా, అమ్మో ఏ డ్రెస్ వేసుకొస్తుంది, నేను ఏ డ్రెస్ వేసుకోలేదు, మ్యాచింగ్ అది ఇది అని చెప్పి చాలా ఆలోచించేవాడిని మాట. బట్ అప్పుడు ఏ మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని రాలేదే మ్యామ్. చాలా ట్రై చేశాడు మ్యాచింగ్ అవడానికి. అంటే నేను రెడ్ వేసుకుంటే వాడు కూడా రెడ్ వేసుకుంటాడు. అంత జరిగింది అది లాస్ట్ సీజన్ లో. సరే అమ్మా, నువ్వు రెడ్ వేసుకుంటే వాడు రెడ్ వేసుకునే వరకు ఓకే, కానీ నువ్వు లంగావని వేసుకున్నప్పుడు వాడు కూడా లంగావని వేసుకుని వచ్చేస్తా. సో
సో ఈ మ్యాజిక్ D14 స్టేజ్ లో చూడాలి. ఆల్ ద బెస్ట్ మాస్టర్, ఆల్ ద బెస్ట్ యూ గైస్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ. సాయి మాస్టర్ కంగ్రాచులేషన్స్, మళ్ళీ వచ్చారు, బాగా చేయండి. ఈసారి ఇద్దరు సూపర్ స్టార్స్ దొరికారు మీకు, ఇరగదీసేయండి. జస్ట్ జలక ఇది, చిన్న జలక్. అవి సినిమా బాకీ దోస్. ఆల్ ది బెస్ట్ నైనికా అండ్ సాయి, గాడ్ బ్లెస్ యూ. జోడీ అనగానే ఉండాల్సింది మెయిన్ కోఆర్డినేషన్. ఇద్దరు కలిపి ఒక కొత్త స్టైల్ క్రియేట్ చేసి అది సైనిక స్టైల్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ యూజువల్ గా ఒక సంవత్సరం పాటు ఇలా వెళ్ళిపోయేవాళ్ళు కదా, ఇలా వెళ్ళిపోకుండా కలిసి ఇలా వెళ్ళండి. సో D14 డాన్సింగ్ ఐకాన్ లో జూనియర్స్ లో నెక్స్ట్ రాబోతున్న జూనియర్ ఎవరో చూద్దాం. ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి. REMO. రెమో ఫుల్ సాంగ్ లో నేను ఇలాగే చూసాను, చాలా క్యూట్ గా, చాలా స్వీట్ గా. యూ మేడ్ మీ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ ఇన్ దిస్ పర్ఫార్మెన్స్. యూ మేడ్ మీ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ ఇన్ దిస్ పర్ఫార్మెన్స్. మామూలుగా ఉన్న టీంలు ఒక రకంగా ఉంటాయి, జూనియర్స్ ఒకలా ఉంటారు కదా. నాకు తెలిసి జూనియర్లు ఉన్న చాలా మందిని దాటేస్తున్నారు ఇక్కడ. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ మేడం గారు. కిసి వాళ్ళ కొరియోగ్రఫర్. ఆహా, సరిపోయారు అసలు. ఇది అసలైన కాంబినేషన్ అంటే. మేడం జీ, సోము యాజ్ అ డాన్సర్ మన అందరికి తెలుసు ఏ మ్యాజిక్ నువ్వు క్రియేట్ చేస్తావు స్టేజ్ కి వచ్చేటప్పుడు, బట్ యాజ్ అ కొరియోగ్రఫర్ ఇప్పుడు చూడాలి. బికాస్ నీకు వచ్చింది ఒక ఆయుధం కిస్సి. లాస్ట్ సీజన్ లో వీ హ్యాడ్ వన్ రెమో, ఈ సీజన్ లో రెమో. ఆల్ ది బెస్ట్ మాస్టర్ జీ. మీ ఇద్దరికి సుమేష్ మాస్టర్ అద్దరిపోయింది. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. 14 వయసే లేదు కానీ 14 సీజన్ లో నువ్వు ఉన్నావు కంటెస్టెంట్ గా. అదిరా టాలెంట్ అంటే. సూపర్. అసలు విషయం ఏంటంటే, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ వెరీ స్పెషల్ పీపుల్ ఆఫ్ ద షో. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం. నేను చెప్పాను చూడు ఇందా నుంచి నీకు ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తానని. మేమిద్దరమే. మీట్ ద తింగరి 1, తింగరి 2. హలో తింగరి. తింగరి తింగరి. ఏ తింగరి 2, ఏ తింగరి 3.
వచ్చేస్తారా? 5 నిమిషాలు ఆలుతూ ఉండు. వీడు పాపం వచ్చినప్పుడు పద్ధతిగా ఉన్నాడు, వీడిని 5 నిమిషాలు కలిచాడు. వాడు లుంగి ఎత్తాడే, చొక్కా మడతది ఎట్లా. ముగ్గురు పోసిస్తే ఫోటో తీస్తారా? ఓ వీడు సెంటర్ చేస్తున్నాడు చూసా. అరే కింద కూర్చోండి, అందరిలో కూర్చోండి. అరే నువ్వు నోరు మూసుకోరా, చేత్తో మూసుకో, చేత్తో మూసుకో. వీడికి వినపడ్డా అలా అలా. అరే వాడు చెవులు మూసుకోమని చెప్పండి. నువ్వు కళ్ళు మూసు, కళ్ళు సరిపోయారా కరెక్ట్ గా. ఈ సీజన్ అంతా నువ్వు ఏం జరుగుతున్నా పట్టించుకోకు, కళ్ళు మూసుకునే ఉండు. నువ్వు మైకు దూరంగా పెట్టుకో. నువ్వు వీడి చెప్పేవన్నీ వినమాక ఎటో ఇళ్ళ తయారవుతావు. ఇంకంతేరా, ఆల్ ది బెస్ట్ రా. డాన్స్ కి నువ్వు సీజన్ కి కాదు, ఇళ్లతో ఏమవుతావు ఏంటో. సో ముగ్గురు జాతిరత్నాలు సరిపోయారు. వాళ్ళ ముందున్న టీం లీడర్ అలాంటి వాళ్ళు, మనమేం చేయలేం. అంటే తెంగర గ్రూప్ కి తెంగర టీమ్ లీడర్ ఆయన. తింగరి అంట. అరే మీ ముగ్గురు తెంగరోళ్ళు అన్నప్పుడు మీ టీం లీడర్ కూడా తెంగరే అవుతాడు కదరా. అంకుల్ మీరు చెప్పండి అంకుల్, ఇప్పుడేమంటారు? నేనేమనంటరా. ముగ్గురు జాతిరత్నాలు ఉన్నారు, చిట్టి కూడా ఉంది. అవును కరెక్టే కదా, ముగ్గురు జాతిరత్నాలు ఉన్నారు, చిట్టి ఉంది. చిట్టి నువ్వు కూడా రా ఒకసారి ఇక్కడ నుంచో. స్వీట్ ఆఫ్ యూ. ఏంట్రా కట్టపా. నలుగురు ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే ఎంతో క్యూట్ గా ఉంది. సూపర్ రా, వండర్ఫుల్. చాలా రోజులైంది, ఐ మీన్ చాలా సంవత్సరాలైందేమో ఇలాంటి అద్భుతమైన జూనియర్స్ ఇలాంటి డి స్టేజ్ మీద ఆ పిల్లలు ఆడుతుంటే పాడుతుంటే ఎంజాయ్ చేస్తుంటే చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ షోకి రావడం అండ్ ఇంత ఎనర్జీని స్ప్రెడ్ చేయడం, ఇది ఒక కొత్త ఎనర్జీ మా అందరికి. మీకు నచ్చినట్టుగా పూర్తిగా ఎంజాయ్ చేయండి రా, మేమంతా మీ వెనకాల ఉంటాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. D14 డాన్సింగ్ ఐకాన్ లో లేడీస్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ ద నెక్స్ట్ కంటెస్టెంట్. Okay, remember what I told you. Be your own boss. Love yourself. Get up and dance. Level up. సో ఈ ఆడ పులికి కొరియోగ్రాఫర్ గా పనిచేసిన కొరియోగ్రాఫర్ ఎవరు? వెల్కమ్ బ్యాక్. వైష్ణవి షెకావత్, వండర్ఫుల్, అద్దరగొట్టారు. సుభా, వాట్ అన్ ఎనర్జీ. మేడం గారు. వైష్ణవి, వెల్కమ్ టు D14 and you're such a beautiful, graceful, నీ attitude చించేసావు మరి. And Ankita, Hi, ma'am. welcome to the new season of D. Thank you so And you got a very powerful dancer, Ankita. So we want to see this magic.
on D14 stage. Wishing you guys all the best. Thank you so much, ma'am. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ. చాలా బాగుంది కొరియోగ్రఫీ. Thank you, ma'am. చాలా అంటే చాలా బాగుంది. వైష్ణవి చాలా ఫ్లెక్సిబుల్ డాన్సర్ దొరికింది నీకు. చాలా బాగా చేయాలి ఇంకా. Yes, sir, sure. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ప్లీజ్ బి సీటెడ్. ఓకే, సో ఇప్పటి వరకు మోస్ట్ అవైటెడ్ జోడీని చూసాం మనం. ఇక ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి రాబోతున్నారు మోస్ట్ అవైటెడ్ ఛాంపియన్ ఆఫ్ దిస్ సీజన్. ఎస్, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్. కట్టప్ప తల్లి సమర శంఖం పూరించు. నా మాటే శాసనం. శివంగి ఆడపులి తెలుగేస్తే లక్కేలే బొళ్ళంతా టిక్కేలే కుర్రోళ్ళ గుండెల్లో గోలే విసిలేసి అందాన్ని పొగడాలే చూస్తే షాకేలే దిల్లంతా షెక్కేలే కేకేసి క్యూలో రావాలే రోజంతా నా వెంటే తిరగాలే లెఫ్ట్ కటింగ్ ఇస్తే లొల్లే లొల్లే రైట్ తిరిగి చూస్తే నిద్రే ఢిల్లే మరి మస్తీకి యువరాణి తినేలే. You know, నేను పులిని, ఆడపులిని. నేను అమ్మాయిని కనంటే కనని అనుకున్నా నాకేంటని అదిల్లెక్క. బిడ్డ ఇది నా అడ్డ. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఏ బిడ్డ ఇది నా అడ్డ. అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ. Presenting you the title winner of D13 Queen Kavya. వెల్కమ్ బ్యాక్. ఎస్, ఇది నీ అడ్డాయే, మాకు అర్థమైపోయింది. పోయిన సీజన్ నీ పర్ఫార్మెన్స్ చూసాక మేము అంతా ఫిక్స్ అయ్యాం ఈ స్టేజ్ అంత ఈజీగా వదలవని. సో ఐకాన్ స్టారే స్టన్ అయ్యారు మీ పెర్ఫార్మెన్స్ చూసి. కంగ్రాచులేషన్స్ వన్ మోర్ టైం కావ్య. సో ఈ ట్రోఫీ నీదే. ఇది లేకుండా నువ్వు లేకుండా ఇది ఉండలేరు. అండ్ మీరిద్దరు లేకుండా ఈ స్టేజ్ ఉండదు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఈసారి ఇద్దరు కొరియోగ్రాఫర్లు ఈ క్వీన్ ని కొరియోగ్రాఫ్ చేయబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఏ బిడ్డ ఇది నా అడ్డ. ఏ బిడ్డ ఇది నా అడ్డ. మేడం జీ, నేను మాట్లాడలేను. ఏం మాట్లాడాలి? క్వీన్ లాస్ట్ సీజన్స్ విన్నర్ కావ్య. సో హ్యాపీ టు సీ యూ బ్యాక్ మై డియర్. ఇప్పుడు కూడా నువ్వు డాన్స్ చేసేటప్పుడు తగ్గేదేలే. మాస్టర్స్ ఇస్ గోనా బి అ గుడ్ కాంపిటీషన్ మాస్టర్, బికాస్ అష్రఫ్ మాస్టర్ స్టైల్ వేరు, శ్రీకాంత్ మాస్టర్ స్టైల్ ఇస్ డిఫరెంట్. సో ఈ కాంబినేషన్ లో కావ్య ఎలా చేస్తుందో చూడడానికి మేము రెడీగా ఉన్నాం మాస్టర్. సో ఆల్ ద బెస్ట్ అండ్ వెల్కమ్ టు D14. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ, కావ్య గురించి ఏం చెప్పే అవసరం లేదు. పర్ఫెక్ట్ అన్ని స్టైల్స్ చేసే కంటెస్టెంట్ ఆమె. మీరు బాగా చేయించుకోండి, అదరగొట్టండి, మళ్ళీ అక్కడ వరకు తీసుకురండి. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. రే
ఆర్నాల్గా చూసావా మా సైడ్ టైటిల్ కొట్టిన ఛాంపియన్ ఉంది. ఏంటి మాట్లాడవేంటి? టైటిల్ అక్కడ పెట్టేసి వెళ్ళమని అక్కయ్య, నెక్స్ట్ మనమే కదా కొట్టే. తెలియదా అన్న? అర్రే ముందు చెప్పాలి కదరా అన్న ఇప్పుడు చెప్పే కదా అన్న, అయిపోయింది కదా. అరే టైటిల్ మే మనోడి పేరు చెక్కిచ్చేసింది అది. ఒరే ఆర్నాల్డ్ రా తీసుకుందాం, కట్టప్పలో కా తీసుకుందాం, భీమలాలో బి తీసుకుని మొత్తం బెకార్ అని పెడదాం. కాదు వీడు మాట్లాడమని చెప్పింది ఈయన, మళ్ళీ వీడికి పంచు. మీకు మీ బావ ఉన్నాడు కదరా? అవునన్నా. మరి బావ పక్క నుండి మీరు అక్కడ ఉంటారా? ఇలాంటి కాన్సెప్ట్ ఉంటే నేను సోలో లేడీస్ కి టీమ్ లీడర్ గా ఉండిపోతా. అబ్బా అంకుల్ అంకుల్ సరేదా రాగాగు మన నీకు తెలుసు కదా నేను నేను చూసుకుంటాను. ఓకే లేడీస్ కొంచెం 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 స్పేస్ ఇవ్వండి. హ్యాండ్సమ్ హంక్ ఇస్ ఆన్ ది వే. మీరు అందరు కూడా ఇలా స్టేజ్ మీద రండి. అందరూ నేను అక్కడికి వెళ్ళి అలా కూర్చొని కళ్ళు మూసుకుంటా. అంతే 6 వచ్చేయాలి. నా థాటే అది, నా ప్రాసెస్. ఓకే రెడీ. ఇటు పక్క ఒకరు చేతుల కింద ఇద్దరు. అసలు కదలద్దన్నా, జాగ్రత్తగా ఉండు. నేను అన్ని చెప్తా నీకు. చిన్న స్టెప్ అది అబ్బా ఆగే అది విషు. ప్రదీప్ అనేది టూ మచ్ మరి. తర్వాత అందరూ వస్తారు. ఫోటో పడాలి. అన్న కళ్ళు తెరవద్దు. నిన్ను చూసి ఎక్కెక్కెక్కెక్కే ఏడుస్తున్నాడు అక్కడ అఖిల్. నేను ఇప్పుడు అవుతా టీమ్ లీడర్ అని. అబ్బా వాయిస్లు వింటేనే. హలో హలో హలో. ఓయ్ నీకు 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 మొత్తానికి ఉందాగని చెప్తాను. ప్రదీప్ అన్న నాకు జెల్లస్ అవుతుందన్నా. కాసేపాగా ఆయనకి అవుతాయి. ఎరా నేనేమన్నా సొరచాప అనుకో తెగ రుద్దేస్తున్నారేంటి? అరే నేను ప్లాన్ చేసింది ఏంటి, మీరు ప్లాన్ చేసింది ఏంటి అసలు అర్థం కాకుండా. నువ్వు కోరుకుంది ఇది కాదా? ఇది కాదయ్యా బాబు. అక్కడ 3 అబ్బాయిలు అలా కూర్చున్నారని చెప్పి నేను అదే ప్లాన్ చెప్పాలి కదా. వీడి పేరు సుచిత్ర, వీడు రిషిక, వీడు నయనిక. ఎవరి ఇల్లు? వాళ్ళ జోడీలు. ఏంటి పయ్యా నువ్వు అక్కడ చూసావు? వాళ్ళే చిన్నపిల్ల పెడితే నేను పెద్ద రేంజ్ ఇచ్చా నీకు. నేను వెళ్తా కానీ మీరు రుద్దుకోండి. అంకుల్ సరిపోయిందా? ఇంకా కావాలా? కానీ చాలా చూడముచ్చటగుండే. ఇటు చూస్తే బిఫోర్, ఇటు చూస్తే ఆఫ్టర్. చాలా మంది వీళ్ళు పెద్దోళ్ళు అయితే. అమ్మో వాడు పెద్దోడైతే అలా ఇంకా వేరే వాడు. ఆది కళ్ళల్లో ఫస్ట్ టైం భయం. సరే ఇన్ని నిజాలు డైరెక్ట్ గా చూసిన తర్వాత T14 డాన్సింగ్ ఐకాన్ లో జోడీస్ కేటగిరీలో లాస్ట్ రాబోతున్న జోడీ. లెట్స్ వెల్కమ్ దెమ్. Check this out.
Let's rock. ఏమున్నాడే ఆ హైట్ చూడు, లైట్ హౌస్ లాగా. సరికూడుకున్నాగా వయస్సుని వయస్సుతో తెగవాడుకున్నాగా సూపర్ సూపర్. వెల్కమ్ టు D14. కి ఈ స్టేజ్ కి అంత దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి, వీళ్ళని కొరియోగ్రాఫ్ చేసే వ్యక్తి కూడా అలాగే ఉండాలిగా. లెట్స్ వెల్కమ్ దేర్ మాస్టర్. చిట్టి మాస్టర్ ఇస్ బ్యాక్. శ్రీమణి గారు, చిట్టి మాస్టర్ మ్యాజిక్ అంటే మ్యాజిక్ ఇంకా ఇంకా చూడాలని ఉంది మాస్టర్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ మోర్ మ్యాజిక్ ఫ్రమ్ దిస్ టీమ్ అండ్ ఐ విష్ యు గైస్ ఆల్ ది బెస్ట్. మాస్టర్ జీ ఇందాక షార్ట్ చేస్తారు, అది ఒకసారి చేస్తారా? ఇలా వెళ్ళి ఇలా పెట్టావు చూడు లెగ్ అమ్మాయిది. हेमाक्षी बहुत बहुत अच्छा करे, आपका एटीट्यूड अच्छा है, स्टाइल अच्छा है, मोर ओवर फ्लेक्सिबिलिटी अच्छा है. सो चिट्टी मास्टर ऑल द बेस्ट. ఈసారి తగ్గేదేలే. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఎవ్రీవన్. D14 డాన్సింగ్ ఐకాన్ లో మన జూనియర్స్ కేటగిరీలో ద లాస్ట్ జూనియర్. లెట్స్ వెల్కమ్. ఇరగదీసా మా మామూలు రేంజ్ లో కాదు. నాకు తెలిసి జూనియర్స్ నుంచి మొత్తం అందరికి ఒక్కసారి మెలకు వచ్చింది అందరికి ఏం జరిగింది ఇప్పుడు ఇక్కడ అని. సో వండర్ఫుల్ మహాలక్ష్మి. మహాలక్ష్మిలా చేసావమ్మా, సూపర్. ప్రియమణి గారు, మహాలక్ష్మి గురించి చెప్పే ముందు కొరియోగ్రాఫర్ ఎవరు? ప్రెజెంటింగ్ యూ వన్ మోర్ ఫీమేల్ కొరియోగ్రాఫర్. Yes. D14 సీజన్ శోభిత. వెల్కమ్.
కొరియోగ్రఫర్ గా officially welcome to D14. Thank you so much. And దొరికింది మా నీకు మంచి కంటెస్టెంట్. షీ సో క్యూట్ వెన్ యూ డాన్స్. మహాలక్ష్మి నిజంగా నువ్వు చేసే చిన్న చిన్న మూమెంట్ వి మేమిద్దరు ఇక్కడ అందరూ మాత్రం కాదు చూడు అందరూ దే ఆల్ లైక్ సో ఇలాగే చూసి ఉండిపోయారు అందరూ. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ మోర్ ఆఫ్ యూ గైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్జీ జోడీకి, సోలోస్ కి, జూనియర్స్ కి, ఎస్పెషల్లీ ఛాంపియన్స్ కి పోటీ వచ్చింది. అయితే ఆమెను చూడగానే అలా వచ్చేసింది. మాస్టర్ ఏం చేశాను? అమ్మో ఎలా మాస్టర్? అది స్టేజా, ఆవిడ పాట, ఏంటి ఏమో నాకు కూడా తెలియదు, ఏదో చేస్తాను ఆమెను చూసి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నో వర్డ్స్. ఫ్లిప్ ఏంటి సార్? అసలు ఎంత సార్, ఎలా సార్ అసలు ఎలా జరిగిపోయింది సార్ అసలు అది? బాబోయ్ అసలు సార్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, నేను అనుకోకుండా అలా జరిగిపోయింది సార్ అది. బాబోయ్ సార్, ఇన్ని రోజులు వాళ్ళు చేస్తుంటే అని మీరు భయపడి మీరే చేశారు సార్. ఈ రోజు మాకు బిగ్గెస్ట్ స్పెషల్ అంటే సార్ స్టెప్పే. అది కాదు, అది అఖిలు ఇది స్టెప్ ప్రాక్టీస్ ఏమో అది ఆ స్టెప్ నువ్వు ఎలా నాకు ఇంకా అర్థం కాల. నువ్వు ట్రై చేస్తే ఎలా ఉంటుంది? నా బదులు అఖిల్ చేస్తాడు. అది భయ్యా ఎవరు వాళ్ళు? మీ టీము, నువ్వు చెయ్యాలి. టీము మీకు కాంపిటీషన్, మీరు చేయాలి. లేలే అవేమొద్దు కానీ చాలా సింపుల్. ఆ అమ్మాయి కాళ్ళు రెండు ముందు తీసుకొచ్చి తల దగ్గర పెట్టి రౌండ్ తిరిగి చూడు. ఆ కాళ్ళు ముందుకు తెచ్చేది 6-4 గడు చేస్తాడు. ఇన్ని కబుర్లు చెప్పాడు కాబట్టి వాడు గ్యారెంటీ. నీకుందరా ఈరోజు? అమ్మా చేయమా, ఆ కాళ్ళు ముందుకు పెట్టేసి మెల్లగా మెల్లగా చెయ్యి. అది అంతేరా, ఇటు నుంచి వెళ్ళిందా అటు నుంచి వచ్చేస్తుంది. అంతే అంతే అయిపోయింది. నువ్వు అవి పెట్టరా, నేను తిప్పుతాలే. నువ్వురా మోరగా అట్లా పెట్టి చాలు. ఇప్పుడు ఏంట్రా, ఇప్పుడు నా తలకే తెచ్చి పెట్టాలేంటి ఇక్కడ? ఇప్పుడు చెప్పు, నేను అన్నా బావా? అంకుల్ అంకుల్ అడుకుంటున్నారు మా వాడిని. లేలే ఆ అమ్మాయి చేసిందంటే సింప్లిఫైడ్ వర్షన్ చేశాడు. కాదు బట్ చేశాడు కదా అది. సరే సరే, నేను తీసుకోవచ్చా? టీమ్ లీడర్ కూడా స్టెప్ వేసేస్తే తీసుకెళ్ళిపోవచ్చు. ఏంటదా? ఇద్దరులో ఎవరా స్టెప్ వేస్తే వాళ్ళ టీం అయ్యా, నాకేంటి సంబంధం? నువ్వు చేస్తే మాకు కూడా కష్టం, వద్దులే, ఎందుకు రిస్క్ ఎందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో D14 డాన్సింగ్ ఐకాన్ లేడీస్ కేటగిరీలో ద లాస్ట్ కంటెస్టెంట్, లెట్స్ వెల్కమ్. నేను పులిని, ఆడపులిని. ట్యూన్ చేంజ్ మామా. ఒక్కొక్కడికి బల్బులు పగిలిపోవాలి.
ఒరిజినల్. సూపర్ ఎనర్జీ డార్లింగ్, చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. మరి ఈవిడ ఎంత బాగా చేశారంటే మరి వీళ్ళ మాస్టర్ ఎవరో తెలుసుకోవాలి మేము. మాస్టర్ జీ మేడం జీ. మాస్టర్ ఎలా ఉన్నారు మాస్టర్? ఫైన్ మేడం. వెల్కమ్ బ్యాక్ టు డి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ మ్యాజిక్ కోసం ఎదురు చూస్తున్నాం ఈ స్టేజ్ Definitely, లో. ma'am. ఆల్రెడీ ఒక చిన్న ఝలక్ చూపించింది అమ్మాయి రాజలక్ష్మి. Yes, ma'am. సీరియస్లీ రాజలక్ష్మి యు సచ్ అ గ్రేట్ డాన్సర్ మై డియర్. Thank you, ma'am. ఫెంటాస్టిక్ బాడీ లాంగ్వేజ్ ఉంది, ఫెంటాస్టిక్ స్టైల్ ఉంది నీది, నీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ మోర్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ. राजलक्ष्मी तेलुगु आता है? नहीं आता? बहुत अच्छा नाच है आप, वेरी क्लीन डांसर है. जस्ट आई विल से गॉड ब्लेस यू. మా బ్యాచ్ ఏంటి ఇలా ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు ఎందుకు ఎపిసోడ్ అంతా వేసుకొని ఇప్పుడు పెడుతున్నా నాకు తెలిసి మాకి సీజన్ లాంచ్ లో, ఇంత గ్రాండ్ లాంచ్ లో ఈ ముగ్గురు అందించిన ఎనర్జీ అంతా ఇంత కాదు. మీ ముగ్గురు కలిసి మా ఈ D14 డాన్సింగ్ ఐకాన్ సీజన్ గ్రాండ్ లాంచ్ కి స్పెషల్ గా నిలిచారు మీ ముగ్గురు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎనర్జీ మీ ముగ్గురికి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సూపర్. ఈ రేంజ్ ఎనర్జీ, ఈ రేంజ్ నరుకుడు అంటే మరి మీ మాస్టర్ ఎవరై ఉంటారో. లెట్స్ వెల్కమ్ ఆ మాస్టర్. D13 సీజన్ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ లో ద ఫైనలిస్ట్ కొరియోగ్రాఫ్ చేసిన మాస్టర్ ఈ రోజు తన కొరియోగ్రాఫ్ చేయడానికి వచ్చాడు ఈ సీజన్ లో. వాట్ ఎ గ్రేట్ వే టు స్టార్ట్ ద సీజన్. మేడం జీ. మనోజ్, మీకు పెద్ద ఒక ఛాలెంజ్. ఎందుకంటే దీనికి ముందు మీకు దొరికిన కంటెస్టెంట్స్ అందరూ మేల్ కంటెస్టెంట్స్. ఈ సీజన్ లో మీకు ఒక ఫీమేల్ కంటెస్టెంట్ వచ్చింది. డెఫినెట్ గా ఆ ఛాలెంజ్ మీరు యాక్సెప్ట్ చేశారు, అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. సో మనోజ్ కొరియోగ్రఫీలో తనుశ్రీ ఎలా చేస్తుంది అని చూడాలి. విషింగ్ దిస్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ. మనోజ్ సూపర్. థ్యాంక్ యూ సార్. 13 లో చేసావు కాబట్టి ఇది ఒక చిన్న జలక్ దేకో అన్నావు. అండ్ తనుశ్రీ వెల్కమ్ D14. Thank you so much. తనుశ్రీ గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. మన D14 డాన్సింగ్ ఐకాన్ పార్టిసిపేట్ చేస్తున్న ఆ 20 మంది కంటెస్టెంట్ని మీకోసం మరోసారి ఈ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నా. లెట్స్ వెల్కమ్ దెమ్. champions ఇక్కడ ఉన్నారు. I request all the contestants on stage please. So we request our lovely judges also on stage. Last but not least, my lovely team leaders. Okay, so presenting you the family of D14 Dancing Icon. So చూసారుగా మా ఈ D14 డాన్సింగ్ ఐకాన్ సైన్యం సిద్ధంగా ఉంది. మాకు అర్థమవుతోంది ఈ సీజన్ ఎలా ఉండబోతోందో. ఇంత గ్రాండ్ లాంచ్, ఇంత భారీ రేంజ్ లో ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్సెస్, ఇంత అద్భుతమైన టాలెంట్స్, వీళ్ళందరూ ఒకే స్టేజ్ మీద పోటీ పడతారు. జస్ట్ అసలైన పండగ ఇప్పుడు మొదలవుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఎవ్రీ కంటెస్టెంట్ ఆన్ స్టేజ్. సో ఈ సైన్యంతో యుద్ధం వచ్చే వారం నుంచి మొదలవబోతోంది. అంటిల్ దెన్ గుడ్ నైట్. థ్యాంక్ యూ.